లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈరోజు మనం ఒక హృదయ విదారకమైన కథను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఒక గ్రామీణ పట్టణానికి చెందిన స్టోరీ ఇది. ఐక్యతను చాటే స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో ఉన్న పాలేరు నియోజకవర్గంలో ఉన్న నాయకన్ గుడుగం అనే ఒక గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ ఒక శేషగిరిరావు గారి గురించి మనం చెప్పుకోబోతున్నాం. వారి కుటుంబం గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన హైదరాబాద్లో ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని ఎంతో కష్టపడి పోషించుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో 2017లో తన కొడుకుని చిన్న వయసులోనే పోగొట్టుకోవడం జరిగింది. ఆ డిప్రెషన్లోకి వెళ్ళి అదే బాధలో తన కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. ఇటీవల తను కూడా బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ కుటుంబానికి ఉన్న ఒక ఆధారాన్ని కోల్పోవడం జరిగింది. తన భార్య కానివ్వచ్చు, కూతురు కానివ్వచ్చు, ఎంతో విషాదంలో మునిగి తేలుతున్న ఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వచ్చు, స్నేహితులు, బంధువులు, వారితో మాట్లాడి అసలు ఈ కుటుంబానికి మనం ఎంతవరకు ఏం చేయగలం అనేది మాట్లాడి చూద్దాం. చాలా నిరుపేద కుటుంబం. సో మనం చూస్తున్నాం ఎంత హృదయ విదారకంగా ఉందంటే, ఫ్యామిలీలో ఉన్న ఒక మగదిక్కును కోల్పోవడం, అంటే వాళ్ళ కుటుంబ పెద్దని కోల్పోవడం వల్ల వాళ్ళు ఎంత బ్యాక్ వెళ్ళారు. విద్యలో కానివ్వచ్చు, ఆర్థికంగా కానివ్వచ్చు, మానసికంగా కానివ్వచ్చు, కుంగిపోతున్నారు. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. సో మనం ఇక్కడికి వచ్చాము ఈరోజు. చూద్దాం వారి కుటుంబానికి మన సుమన్ టీవీ ద్వారా, అంతేకాకుండా వాళ్ళ బంధుమిత్రులు మాటలో విందాం, ఎంతవరకు మనం సహాయపడగలమనే చూద్దాం. శేషగిరిరావు గారి భార్యతో ఉన్నాం మనం. ఇప్పుడు తన బాధను చూస్తున్నాం. మనం వర్ణించలేనిది, అప్పటికే మనం ఎంత చెప్పుకున్నా తన బాధని తీర్చలేనిది. చూద్దాం, మాట్లాడదాం, తనతో మాట్లాడి తను ఓదార్చే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా, అంటే నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. అయితే బాబు, పాప. అయితే బాబు 8 ఏళ్ళు నుంచి చనిపోయి. భర్త ఏం ఉద్యోగం చేస్తుండేవారు? ప్రైవేట్ హాస్పిటల్లో చేసి సెక్యూరిటీ సూపర్వైజర్ చేసేది. మీరేం చేస్తుంటారు? మేము మామూలుగా పని చేసేది. సో అంటే మీ బాబుకి ఏమైందంటారు? పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళి కింద పడి బ్రెయిన్ డెడ్. ఆ రోజు చనిపోయాడు. చిన్న మెదడుకు తగిలింది. ఆ రోజు చనిపోయాడు. ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి అంతే. మీ భర్తకి ఇప్పుడు ఏమైంది? అసలు ఎలా మరణించడం జరిగింది? బ్రెయిన్ షాక్ వచ్చిందండి. ఎక్స్పెక్ట్ చేశారా? అంటే అసలు ఆరోగ్యం ఇప్పుడు బాగోకుండా ఉండేదా? మంచిగానే ఉండేదండి. ఏ రోజు జ్వరం వచ్చింది, తలనొస్తుందని ఏ రోజు ఇంటికాడ ఉండపోయేది. మాకు చేసుకుంటూనే వెళ్తుందండి. మాకే ఆస్తులు లేవు. మాకు కష్టపడితేనే బతికేటోళ్ళం. అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాం. అప్పు కూడా తీరలేదు. 1 సంవత్సరం అయింది కట్టి. అప్పు కూడా తీరలేదు. అప్పు అంతా అట్లనే ఉంది. పిల్లోడు చనిపోయిన కాంచి బాధ, టెన్షన్, ఆర్థిక పరిస్థితి, డబ్బులు లేక అప్పుల వాళ్ళు అడుగుతూ ఉంటే ఆ టెన్షన్లో, ఆ బాధలో తట్టుకోలేక ఆలోచించి బ్రెయిన్ అటాక్ వచ్చింది. ఆ రోజే పడిపోయిండు సడన్గా. హాస్పిటల్లో తీసుకెళ్ళాం. సీరియస్ అనే చెప్పారు. మళ్ళీ అక్కడ నిమ్స్ హాస్పిటల్లో తీసుకెళ్ళాం. ఆరోగ్యశ్రీ కార్డు మీద చేర్చుకున్నారు. సర్జరీ అయింది. సర్జరీ అయితే 30% మేము గ్యారంటీ చెప్తాం. అది చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. అయినా సరే చేయండి, బతికిన రోజులన్నా బతుకుతాడు కదా. మాకు ఆయనే దిక్కు, మాకెవరు లేరమ్మా. నా బిడ్డకి 8 సంవత్సరాల నుంచి నా కొడుకు లేడని ఏడ్చుకుంటూ ముగ్గురం. మాకేమి లేదు. ఆ రోజు నిమ్స్లో సర్జరీ చేశారు. చేసిన తర్వాత 6 days ఇక అసలు కళ్ళు తెరవకపోతే ఇక ముందే చెప్పాం కండి. ఇక అది గ్యారంటీ చెప్పలేము, 30% అని చెప్పాము. అంటే మేము ఏడ్చుకుంటూ అడిగితే అప్పుడు లాభం లేదని చెప్పారండి. మొన్న 3 days అయింది చనిపోయి. ఊహించలేదు ఇలా జరుగుతుంది. ఊహించలేదండి. ఎప్పుడు ఆరోగ్యంగానే ఉండేది. ఎప్పుడు ఒక్కరోజు జ్వరం రాలేదు, ఒక్కరోజు ఏది నొప్పి రాలేదు, ఒక్కరోజు బెడ్ మీద పడుకున్న రోజు లేదు. మంచి ఆరోగ్యంగానే ఉండేది. సో చూస్తున్నామంటే తన బాధ మనం వర్ణించలేనిది. మనతో పాటు వాళ్ళ పాప కూడా ఉన్నారు. తను అడిగి అసలు ఎలా జరిగింది అనేది తను కూడా ఓదార్చే ప్రయత్నం అయితే చేద్దాం.
చెప్పు నాన్న. అంటే మీ 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 నాన్నగారికి అంటే మీ తమ్ముడికి నీకు ఉన్న అనుబంధం ఎలాంటిది? ఆ విషయంలో నువ్వు ఎలా భావిస్తున్నావు? ఏడది ఏది నాకు ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా ఏదైనా తెచ్చి పెడతాడు. ఏం తక్కువ చేయలేదు మా డాడీ. ఏం చదువుతున్నావు నాన్న నువ్వు? పాలిటెక్నిక్ అయిపోయింది. పాలిటెక్నికల్ అయిపోయింది. ఈ స్కూల్ లైఫ్ అంతా ఇక్కడ హైదరాబాద్‌లోనేనా? హైదరాబాద్ ఏ స్కూల్‌లో చదివావు? రోజ్ బర్డ్స్ హై స్కూల్ చదివాను. ఓకే. అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేసావా నాన్నకి ఇలా జరుగుతుంది అని? చాలా హెల్దీ ఉంటాడు. అస్సలు ఎప్పుడు జ్వరం గాని అట్లా ఎప్పుడు రాలేదు. చాలా హెల్దీ ఉన్నారు. ఓకే. సడన్ గా తిందామని లంచ్కి వెళ్దామని వాష్రూమ్కి వెళ్ళిండు, వచ్చేసరికి బెడ్ మీద పడిపోయిండు. ఇప్పుడు మీ మనీ పరిస్థితి అంటే ఇప్పుడు నీ స్టడీకి నెక్స్ట్ స్టడీ ఉంది. సో దాని గురించి నువ్వెలా భావిస్తున్నావు? అసలు ఎలా మీరు డిస్కషన్ జరిగేదా ఇంట్లో కూడా? ఇప్పుడు మీది నిరుపేద కుటుంబం, డాడీ ఉన్నప్పుడు కూడా. మొత్తం డాడీ చూసుకుంటా అన్నాడు బీటెక్ సంబంధించిందంతా. ఇప్పుడు ఏం లేదు, మొత్తం డాడీ చూసుకుంటా అన్నాడు. సో అంటే ఇప్పుడు నీకు ఎలా ఎడ్యుకేషన్‌లో కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటున్నావు అని విన్నాము. సో అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయింది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఫర్దర్‌గా ఏం ఆలోచిస్తున్నావు? బీటెక్ కౌన్సిలింగ్ అలాంటివి ఏం కాలేదు. బీటెక్ చదువుదామని అనుకున్నాం. డాడీ అట్లా అయిపోయినాక ఏం కౌన్సిలింగ్ అన్ని ఏం జరగలేదు. ఇప్పుడు బీటెక్ చదువుదామని అనుకున్నాం. ఓకే. ఎలా ఉండేవారు అంటే డాడీ మీతో కానివ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కానివ్వచ్చు. సో ఎలా హ్యాపీగా అంటే లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు కదా! అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది జరిగింది. అందరు మంచిగా ఉండేది అందరితోటి. ఎవ్వరితో బ్యాడ్ ఇంప్రెషన్ అట్లా ఏం లేదు. ఎవ్వరికి ఏ హెల్ప్ కావాలన్నా ఫస్ట్ మా డాడీ ఉంటాడు. అలాంటిది మా డాడీకి అట్లా జరిగింది. ఎప్పుడు ఏం తక్కువ ఏం చేయలేదు, అన్ని ఇస్తాడు. తప్పకుండా నీ చదువైతే కొనసాగుతుందని కోరుకుందాం. చూడొచ్చు అంటే ఆ చదువు మధ్యలో అంటే వాళ్ళ నాన్న ఎంతో కోరిక ఎవరికైనా పిల్లలకి బాగా చదివించుకోవాలని ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్‌లో తనకి ఇలా జరగడం నిజంగా అంటే తనే అందరికీ సహాయం చేసేవాడు. ఇప్పుడు మాత్రం తన అంత్యక్రియలకు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివచ్చు, బంధుమిత్రులు కావచ్చు, డబ్బులు వేసుకొని కార్యక్రమాన్ని జరిపించారని చెప్తున్నారు. సో నిజమేనా అమ్మ అది? ఆ కార్యక్రమాన్ని జరిపించడానికి అందరూ సహాయం చేశారా? అందరు సందాలు వేసుకొని చేసిరండి. హాస్పిటల్ కూడా అందరు వాళ్ళ ఫ్రెండ్స్, ఈ ఊరు వాళ్ళందరూ కూడా సందాలు వేసుకొని ఆయన మంచితనంతో ఏం లేదు, వాళ్ళు చాలా పేద కుటుంబం, అందరు సందాలు వేసుకొని మాకు హెల్ప్ చేశారు. మొన్న చనిపోయిన అంతిమ యాత్రలు కూడా అందరూ తలా కొన్ని వేసుకొని చేశారు. మాకు ఏం లేదు, చేతిలో ఒక్క పైసా కూడా లేదు. మాకు ఒక 1000 రూపాయలు కూడా దగ్గర లేవండి. సో చూడొచ్చే సిచ్యువేషన్ అంటే నాన్న ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్‌కి కూడా మనీ తీసుకొని సిచ్యువేషన్ అని చెప్పారు. అంతేకాకుండా మీ బ్రదర్ చనిపోయినప్పుడు ఏదైతే ఉందో డాడీ చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళడం జరిగిందని చెప్పి నువ్వు చిన్న పాపవే. నిజంగా డిప్రెషన్‌లోకి వెళ్ళారా? డిప్రెషన్‌లోకి వెళ్ళిండు. అప్పటి నుండే చాలా టెన్షన్, డిప్రెషన్, ఇల్లు కట్టిన అప్పులు అన్నీ వాళ్ళు అడుగుతూ ఉంటే అన్నీ తట్టుకోలేక టెన్షన్ వచ్చి బీపీ పెరిగి బాగా 130 ఉండాల్సింది 270కి వచ్చింది. బీపీ బాగా పెరిగి సడన్ బ్రెయిన్ అటాక్ వచ్చి సడన్ ఇట్లా పడుతూనే ఇట్లా పారాలసిస్ వచ్చింది. మాట ఇంకా సూపు మాట 2 ఒక్కసారే పడిపోయినాయి. ఏం చెప్పలేము, మాకు ఏం చెప్పలేము. 6 days హాస్పిటల్లో ఉన్నాడు, నిమ్స్ హాస్పిటల్. సో సుమారుగా చాలా ఖర్చు అయిందని చెప్తున్నారు. అది కూడా మీ బంధుమిత్రులే వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారని చెప్తున్నారు. మా పిన్ని వాళ్ళ కూతురు ఉన్నది, ఆమె పెట్టుకుంది అంత ఆర్థిక పరిస్థితి. మా బావగారి కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళు పెట్టుకున్నారు. అన్ని అప్పులాగానే తెచ్చి పెట్టమన్న తర్వాత బాబు ఎట్లన్నా తీర్చుకుంటాను పెడితే వాళ్ళు తెచ్చి పెట్టిర్రు. మాకేమి లేదు, మాకన్నీ అప్పులే పెట్టిపోయిండు. మాకేమి లేదమ్మా. సో అంటే మీ మమ్మీ మీ నాన్నగారు ఎంతో బాధపడ్డారని చెప్తున్నారు కదా. మాకు తెలిసిన విషయం మీ తమ్ముడు చనిపోయినప్పుడు కూడా మీ అమ్మగారు కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళి తన హెల్త్ కూడా ఇప్పుడు అప్సెట్ గానే ఉందని చెప్తున్నారు. నిజమేనా? నిజం. 8 years నుంచి చాలా సఫర్ అయినారు. అస్సలు 8 years నుంచి చాలా ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు. మా డాడీ అన్నయ్య దగ్గర ఫోటో దగ్గర వెళ్ళి చాలా ఏడ్చేవాడు. ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు. చాలా డిప్రెషన్ అయిపోయి ఇట్లా హై బీపీ వచ్చింది. ఇప్పుడు అప్పులు మేము ఏదైనా సరే తనకి అయిన ఖర్చు మేము అప్పులు తీర్చుకుంటా అని చెప్తున్నారు. అమ్మ మీరు కూడా ఏం చదువుకోలేదు, ఏం ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. సో అప్పులన్నీ ఎలా తీర్చాలని మీరు అనుకుంటున్నారు?
ఎట్లండి ఎట్లా అప్పు తీర్చే సడన్ లో అయిపోయాడు. ఎట్లా మాకేం అర్థం కావట్లేదు. ఎట్లా తీర్చాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమన్నా ఎల్ఐసీలు కట్టడం గానీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం గానీ అలాంటివి ఏమైనా చేశారా? ఏం లేదు, ఎల్ఐసి కట్టాం గానీ అది ఆగిపోయింది. అది ఎందుకు కూడా ఆపేయాల్సొచ్చింది? అప్పుడు అప్పు తెచ్చి ఇల్లు కట్టాము. అది కట్టలేని పరిస్థితి వచ్చింది. కట్టలేదండి, అది ఆగిపోయింది. అది కూడా వచ్చే పరిస్థితి లేదు, ఎల్ఐసి కూడా. సో చూసాం, అంటే ఒక కుటుంబ పెద్ద లేకపోయేసరికి వారి కుటుంబం వీధిన పడిందనే చెప్పొచ్చు. అంతేకాకుండా వీరు శేషయ్య గారు వాళ్ళు మొత్తం నలుగురు అన్నదమ్ములు. సో ఆ నలుగురిలో ఒక్కళ్ళు కూడా లేరు. ఈ కుటుంబానికి ఇతనే చిన్న. అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్న అన్నదమ్ముల పిల్లలు కూడా ఇతనే పెద్ద దిక్కుగా ఉండేవారని చెప్తున్నారు. సో ఆయన కూడా ఇప్పుడు లేకపోయేసరికి ఆ కుటుంబం అంతా ఈ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి ఉన్న ఒక ఆధారం కూడా మేమందరం కోల్పోయాము. సరే తనైనా ఉన్నాడు, మా నాన్నగారు లేకపోయినా అంటూ వాళ్ళ పెద్దనాన్న పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా అంటే కంటతడి పెడుతున్న అయితే మనం చూస్తున్నాం. ఈ స్టోరీ చూస్తుంటే కుటుంబానికి నిదర్శనంగా, అంతేకాకుండా ఈ బాధని మనం వర్ణించలేదని చెప్పొచ్చు. శేషయ్య గారి ఆకస్మిక మరణంతో కుటుంబం అంతా రోడ్డున పడిందనే చెప్పొచ్చు. అంతేకాకుండా వీరి కుటుంబ సభ్యులు నలుగురు అన్నదమ్ములంట. సో అందుట్లో చిన్నవారైన శేషయ్య గారు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవటం వాళ్ళ కుటుంబం అంతా దిగ్భ్రాంతిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న పిల్లలు కూడా వాళ్ళు కూడా వీళ్ళ మీదనే డిపెండ్. ఇతని కుటుంబ పెద్దగా మమ్మల్ని అందరినీ చూసుకుంటాడు, కుటుంబ పెద్ద ఒకళ్ళు ఉన్నారు అని వాళ్ళు సంతోషించి ఆయన్ని చూసుకుంటున్న తరుణంలో ఈ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సిచ్యువేషన్ జరగడం, ఆయన బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళ అన్నదమ్ముల పిల్లల్ని కూడా నిరాశకి గురి చేసింది. అంతేకాకుండా కంటతడి పెట్టిస్తుంది. సో ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి శేషయ్య గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏమవుతారండి? యాక్చువల్గా నేను శేషయ్య వాళ్ళ పెద్దన్నయ్య కొడుకుని. మా బాబాయ్ అవుతాడు చివరైన. 5 years బ్యాక్ మా నాన్న చనిపోయారు. ఈ 5 years నుంచి తనే మాకు అన్ఎక్స్పెక్టెడ్గా. తనకు కూడా ఇంతకుముందు ఏమి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు. సడన్గా ఇట్లా హై బీపీ వల్ల చనిపోయేసరికి మాకు కూడా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళని ఎలా సర్వైవ్ చేయాలి, మా పరిస్థితి ఏంది అనేది కూడా తెలియదు. ఒక బాబు ఉన్నాడు. బాబు 5 years బ్యాక్ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో పాప ఒకటి ఉంది. ఇప్పుడు తనది కూడా డిప్లొమా అయిపోయింది, పాలిటెక్నిక్ డిప్లొమా. సో తనకు కూడా బీటెక్ కౌన్సిలింగ్ ఉంది. ఇన్సిడెంట్ వల్ల కౌన్సిలింగ్కి వెళ్ళలేకపోయింది. చదువు కూడా మధ్యలో ఆగిపోతుందని మేము ఆలోచనలో పడ్డాము. ఫైనాన్షియల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మాకు కూడా చెప్పేవాడు కాదు, తనకు తాను చూసుకునేవాడు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళకున్నా కానీ తనే మేనేజ్ చేసుకునేవాడు. సో మాకు కూడా అసలు ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంది, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది మాకు ఏం అర్థం కావట్లేదు. సో పాపకి ఎడ్యుకేషన్ పరంగా అయినా కానీ, ఇంకేమైనా ఫ్యామిలీ ఫినాన్షియల్గా కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తూ అన్నారు. పొలిటికల్గా ఇక్కడ వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ అడిగాము, వాళ్ళు ఇస్తా అన్నారు. సో చూడాలి మన నెక్స్ట్ ఏంటి, మేము ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆలోచిస్తున్నాము. మీ బాండింగ్ ఎలా ఉండేది? మీ బాబాయ్తో మీ బాండింగ్ ఎలా ఉండేది? ఇంకా బాండింగ్ అంటే యాక్చువల్గా నాకు ప్రైమరీ ఎడ్యుకేషన్లో వాళ్ళు నా కాంట్రాక్ట్ బేస్లో టీచర్ కూడా. దాని తర్వాత చాలా ఉండేవాడు పక్కన. ఎంత ఏదైనా కానీ, మంచి అయినా చెడైనా కానీ వాళ్ళు చూసుకునేవాళ్ళు. మా నాన్న తర్వాత నాన్న కాబట్టి మాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో అప్పట్లో మీకు హెల్ప్ చేశారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు తనకి తన అంత్యక్రియలు చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర డబ్బులు లేవు, అవి కూడా మీ అందరి సహాయం వేసుకొని చేశారంటున్నారు. నిజమేనా? లాస్ట్ 1 week నుంచి, లాస్ట్ సాటర్డే ఇన్సిడెంట్ అయిన కానీ మేము హాస్పిటల్లోనే ఉన్నాం పక్కన. సో వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయా లేవా అని అడగకుండా మేమే చూసుకున్నాము. మా తమ్ముడైనా నేనైనా హాస్పిటల్లో అయినా బయట అయినా దేనికైనా అన్ని దగ్గర ఉండి చూసుకున్నాము. ఇంకా ఫర్దర్గా అంటే మా చెల్లె స్టడీ గురించి ఆలోచిస్తున్నాం ఏం చేయాలి అనేది. ఓకే, మీరేమవుతారండి? మా బాబాయ్ అండి. మీ బాబాయ్. మా బాబాయ్ తను చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేవాడు. స్కూల్లో చదువులో ఉండేవాడు. తర్వాత స్కూల్లో కూడా ఇక్కడ తన కెరీర్ టీచర్గా స్టార్ట్ చేశాడు. తర్వాత మా కుటుంబంలో ఏది వచ్చినా సరే తను ముందుండేవాడు. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా 2002లో మా నాన్న చనిపోయినప్పుడు కానీ, మా పెద్దనాన్న చనిపోయినప్పుడు కానీ, మా ఇంకో పెద్దనాన్న చనిపోయినప్పుడు తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరే అసలు ఎవరు తీసుకురాలేరు, అలాంటి వ్యక్తి ఇక్కడ తీసుకొచ్చి కార్యక్రమాలు చేపించిండు. మా తమ్ముడు చనిపోయినప్పుడు, మా తమ్ముడు కూడా తన 9th ఉన్నప్పుడు చనిపోయిండు. అప్పుడు కూడా తను చనిపోయినప్పుడు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరికి ఏదైనా సహాయం వచ్చిందంటే అక్కడ హాస్పిటల్లో చేసేటప్పుడు ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి ఏది వచ్చినా, ఏ సర్జరీలు చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా అతి తక్కువ ఖర్చుతోటి ఆయన హాస్పిటల్లో చేసేటప్పుడు అందరికీ తక్కువ ఖర్చుతో వైద్యం చేయించేవాడు. అందరిలో తలలో 4 లాగా ఉండేవాడు. ఈరోజు ఆ కుటుంబానికి కనీసం ఇలా దహన సంస్కారాలు చేసుకోవడానికి కూడా డబ్బులు లేవండి. హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చాలా డబ్బులు అయిపోయినాయి. తర్వాత నిమ్స్కి తీసుకొచ్చాము, అక్కడ సర్జరీ జరిగింది. చాలా చాలా అంటే చాలా బాధలో ఉన్నాం మేము.
యాక్చువల్గా ఇలా చెల్లె పరిస్థితి ఆలోచించుకుంటే ఆమె 10th లో 9.5 వచ్చినాయి. పాలిటెక్నిక్లో ఒక 90% మార్కులతో ఉంది. ఇప్పుడు బీటెక్ చేపించి తల్లి కొడుకైనా బిడ్డైనా ఆమె అనుకొని ఆమె కోసం చాలా కష్టపడ్డ వ్యక్తి. ఇల్లు లేకపోతే వాళ్ళది ఇంతకుముందు పెంకుటిల్లుని సరే ఇంటికి వచ్చినప్పుడు ఉండట్లేదు, నలుగురు ఇంటికి వస్తే బాగా ఇబ్బంది అవుతుందని అప్పు తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నాడు. బాగా తీర్చుకోలేని పరిస్థితి. దీని మీద కూడా ఫైనాన్స్ ఉందండి. అంటే ఫైనాన్స్తో ఇల్లు కట్టుకొని రకరకాలుగా ఈయన ఇబ్బంది బాగా కొద్దిగా ఈ మధ్య ఆ కొడుకు చనిపోయిన కాడి నుంచి కొంచెం మెంటల్గా ఫిజికల్గా అప్సెట్ అయ్యాడు. సో ఈ అప్పుల బాధలు కొన్ని ఎక్కువైనాయి. బాగా దానివల్ల మైండ్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసాం. తర్వాత అసలు హాస్పిటల్ అడ్మిట్ చేసి అట్లా అయిద్దని మాకు తెలియదు. మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి మా కుటుంబానికి మా పెళ్ళిళ్ళ విషయంలో కానీ ప్రతి ఒక్కడు కూడా ముందుండి చేసే వ్యక్తి ఆయన. ఏదైనా ముందుండి మాకు ఏ కష్టం వచ్చినా ఏం జరిగింది నాన్న, ఏంటి నాన్న మీకెందుకు నేనున్నా అని ఎక్కడైనా బయట కూడా డబ్బులు తీసుకొచ్చి మాకు సాయం చేసినట్టు వ్యక్తి ఈరోజు మాకు లేకపోవడం చాలా చాలా బాధ అనిపిస్తుందండి. మాకు అలాంటి వ్యక్తి ఉంటే మాకు చాలా అండగా ఉండేది. కానీ ఆ వ్యక్తి మాకు అండలేకపోయింది. ఆ కుటుంబానికి మా పిన్ని కూడా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా డిప్రెషన్లో ఉంది. ఆమె కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు చెల్లె భవిష్యత్తు ఏందని ఆలోచించుకుంటే ఆమెకు కూడా దాతలు ఎవరైనా వచ్చి ఆమె చదువుకి సాయం చేయాలని కోరుకుంటున్నామండి. సుమన్ టీవీ వేదికగా మేము విజ్ఞప్తి చేస్తున్న దాతలు ఎవరైనా వచ్చి ఆ చెల్లె చదువుకి ఉపయోగపడితే అదే మాకు చాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం శాషయ్య గారి స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు సంపత్ కుమార్ భట్ అండి. శాషయ్య గారికి మీకున్న అనుబంధం ఎలాంటిది, వారి గురించి చెప్పండి. నేను ఇక్కడ మన వెంకటేశ్వర దేవస్థానం పూజారిగా చేస్తుంటాను. నేను దీనిలో ఎప్పుడు కూడా శేషయ్య మాకు మంచి మిత్రుడు అండి. మాకు చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి మేము ఒక నాయకుడం గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళం. మేమంతా 10th క్లాస్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఇది మన శేషయ్య గారికి. ఇది కాకుండా వారు వచ్చేసి ఏదైనా సరే మా అందరితో కూడా బాగా చాలా స్నేహంగా చాలా సంతోషంగా ఉండేవాడు. అదేవిధంగా క్లాస్లో కూడా ఫస్ట్ వచ్చేవాడు. అదేవిధంగా ఏంటంటే ప్రతి అప్పుడు కూడా ఏదన్నా మంచి చెడు ఉన్నా కూడా మాతో షేర్ చేసుకునేవాడు. మేము 90 గ్రూప్ అని చెప్పేసి మేము గ్రూప్లో ఏదన్నా కూడా షేర్ చాట్స్ అవి కూడా బాగా చేసేవాడు. మంచిగా మాట్లాడుకునేది మేమంతా. కానీ అనుకోకుండా ఈ విధంగా ఆయన ఈ బ్రెయిన్ ఫెయిల్యూర్ కావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల మాకందరికీ కూడా బాధ అనిపించింది. అసలు అంటే అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒకేసారి ఇలా చనిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఆయన యాక్చువల్గా ఒక 10 years నుంచి కూడా కొద్దిగా తను ఒక 5-6 years కింద బాబు చనిపోయాడు కదండి. దానివల్ల ఆ అబ్బాయి అతనికి ఏంటంటే ఇప్పుడు కొడుకు చనిపోతే తండ్రికి ఏంటంటే చాలా బాధ ఉంటుంది. ఇక ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొద్దిగా ఆయన బాధపడుకుంటూ కొద్దిగా ఆ విధంగా ఆయన దెబ్బతింటడం జరిగింది. అదేవిధంగా ఆ పిల్లగాడికి ఏంటంటే ఒక పాప ఉన్నది. ఆ బాబు పోయిన తర్వాత ఆ పాప కూడా చాలా మంచిగా చదువుకుంటుంది. అమ్మాయి 10th క్లాస్లో 90 మార్క్స్ 95 మార్క్స్ అట్లా వచ్చిండే. పాలిటెక్నిక్లో కూడా మంచి ర్యాంక్ వచ్చిండే అమ్మాయికి. అదేవిధంగా ఆ పిల్లకి ఏంటంటే ఇప్పుడు తండ్రి పోవడంతోనే ఇప్పుడు ఆ పాపకు ఎవరు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మామూలుగా మేము గ్రామస్తులు మేమందరం ఎంత సహాయం చేస్తే ఏదో కొద్దిగా సహాయం చేయగలుగుతాం. పూర్తిగా అయితే చేయలేం కదా చదువు గురించి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పాపకు సహాయపడి తలా కొంత అమౌంట్ సమకూరిస్తే ఆ పాప జీవితంలో ఆ స్టడీకి రేపొద్దున ఆమె బీటెక్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటుంది. దానికి సహకరించవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా మేము ఒక 50,000 వరకు వారికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాం. అది ఇంకా ప్రస్తుతానికి ఇప్పటికి ఒక కొద్దిగా అమౌంట్ అయింది. ఇంకొద్దిగా అమౌంట్ కొరకు వెయిట్ చూస్తున్నాం. అయిన తర్వాత పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకుంటున్నారు. అది అదేవిధంగా గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా సహకరించి వారికి ఏదైనా సహాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. శేషయ్య గారికి మీరేమవుతారండి? బాల్యమిత్రుడు నాకు శేషయ్య. చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి తిరిగే వాళ్ళం. నాకంటే 2 years జూనియర్ అయినా నాతో పాటు ఎక్కువ వాళ్ళ క్లాస్మేట్స్ కంటే ఎక్కువ కూడా షేరింగ్లో ఉండేవాళ్ళం. కుటుంబ వ్యవహారాలు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, చదువు విషయంలో కానీ కూడా చిన్నప్పటి నుంచి ప్రతిదీ ఎవ్రీవన్ కూడా షేరింగ్ చేసుకొని ఈ ఊళ్ళో జీవనం సాగించేవాళ్ళం ఇద్దరం. సరే పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ వివిధ కారణాల రీత్యా తను కుటుంబ అవసరాల నిమిత్తమే కావచ్చు, తనకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా హైదరాబాద్ వెళ్ళి అందరికీ తనకు లేకపోయినా ఆయన ఉద్యోగరీత్యా ఏదైతే చేస్తుండో దానికి ఎంతో కొంత ఆ రకంగా ఉపయోగపడే అవసరాలు ఉంటే ఊరి నుంచి పోయిన వాళ్ళకు కూడా హైదరాబాద్లో ఉంటూ హెల్ప్ చేసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో వాళ్ళ కుటుంబంలో ఒక హఠాత్ పరిమాణం జరిగింది. వాళ్ళ బాబు పతంగి ఎగరేసుకుంటూ లోకల్ ట్రైన్ దగ్గర అనుకోకుండా ప్రమాదవశాత్తు వెనకపడటం వల్ల
అపస్మారక స్థితిలోకి వెళ్ళి అకాల మరణం చెందటం ఆ కుటుంబానికి తీరని శోకం. అప్పటి నుంచి తను బాగా డిప్రెషన్, నాయకనగూడెం వచ్చినప్పుడల్లా కూడా నాతో చెప్పుకొని ఏడుస్తూ ఇట్లా కొడుకు లేడు అని చెప్పేసి బాధపడేవాడు. సరే మేము వెన్నంటి ఉంటూ ఏం కాదులేరా ఉన్నంతలో ఉండు అనుకునే లోపే ఇంకో 5 ఇయర్స్లో శేషయ్య కూడా లేకుండా తను అదే డిప్రెషన్లోకి వెళ్ళి బ్రెయిన్ స్ట్రోక్ రావటం. నిమ్స్లో చికిత్సకు అందరం వెళ్ళాం. గౌరవనీయులు మినిస్టర్ గారితో కూడా చెప్పించి అక్కడ వైద్యాన్ని మెరుగైన వైద్యం అందియమని కూడా కోరటం జరిగింది. మా వంతుగా మేము ఏ ప్రయత్నం చేయాలనో చేసినాం. అయినా కానీ మేము ఆ శేషాన్ని దక్కించుకోలేకపోవటం చాలా విషాదకరం. పోతే ఆ కుటుంబంలో ఏకైక వాళ్ళ పాప మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్. వాళ్ళకు కూడా మా వంతుగా మేము ఏదైనా గ్రామం నుంచి కానీ గ్రామ పెద్దల నుంచి కానీ ఏదైనా సహాయం చేయాలని అనుకున్నాం. ఆ ప్రయత్నంలో కూడా ఉన్నాం. సో ఇంకా సోషల్ మీడియా ద్వారా కానీ వివిధ రకాలుగా కూడా అతనికి ఏదన్నా ఉంటే సహాయం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఉన్నాం. సుధీర్ రెడ్డి అండి. శేషయ్య గారు నాకంటే ఒక 10 ఇయర్స్ సీనియర్ అతను. సరే ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్నా కూడా, ఏజ్లో గ్యాప్ ఉన్నా కూడా మంచి పరిచయస్తుడు, కలుపుకునే మనస్తత్వము, కలుపుగోలు మనిషి అన్నట్టు. మనతో ఇన్వాల్వ్ అవుతాము, ఆయన మనతో కూడా అలా ఫ్రీగా ఉండేవాడు. ఇక్కడ ఆర్థిక సమస్యలతో హైదరాబాద్ వెళ్ళిండ్రు. అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో చీఫ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసేది. ఈ గ్రామం నుండి ఎవరు వెళ్ళినా కూడా ఆయనకు తోచినంత సహాయం చేసేది. అక్కడ హాస్పిటల్లో కానీ అకామిడేషన్ ఉండడానికి కానీ చాలా శక్తి మించి కూడా సహాయం చేసేవాడు. సహాయం చేసే తత్వం అన్నట్టు మెయిన్. ఇక్కడ కూడా అలా ఉండేవాడు. కొంచెం కాలక్రమంలో చేతికి ఎదిగిన పిల్లగాడు, 15 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయికి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ బ్యాడ్ లక్ అది. యాక్సిడెంట్లో చనిపోవడం కారణం బాగా డిప్రెషన్కి గురయ్యాడు. మేము ఆ సందర్భంలో కూడా వెన్నంటే ఉండి ఓదార్చినాము. చాలా వరకు ధైర్యం చెప్పినాం, కానీ అది ఏదన్నా కూడా ఇంకా అది భర్తీ చేయలేకపోయినాం కొడుకు లేని లోటుని. మీరమ్మా మీరేమవుతారు శేషయ్య గారు? పెద్దదని అంటే ఇప్పుడు అందరికంటే పెద్దామని. ఆయనకు 3 సంవత్సరాలు వచ్చినప్పుడు నాకు పెళ్ళి. ఈ శేషయ్య గారికి 3వ సంవత్సరం కూడా మీకు అంటే ఇప్పుడు మీ హస్బెండ్ కూడా చనిపోయారు, నలుగురు ఎవరు లేరు అంటున్నారు. సో ఇప్పుడు మీ కుటుంబం తన మీదనే ఒక ఆధారపడింది అంటున్నారు. నేను ఒక్క ఆయన, మా ఆయన చిన్న తమ్ముడు అని మంచిగా గర్భంగా చదివించేటోడు. ఆయన పెళ్ళి అన్ని ఇప్పటిదాకా చచ్చిపోయింది. నాకు ఆయన వదలకుంటే ఇంతటోని తీసుకొస్తే లాస్ట్కి ఆయన కూడా మాకు దక్కకుండా వెళ్ళిపోయాడు. అదే మాకు బాధ ఉంది. దానికంటే ఇంక ఆయనకంటే మా నలుగురిలో ఎవరు లేకుంటే ఉన్నారని మేము ఆ బాధతోనే టెన్షన్లో మునిగిపోతున్నాం. ఆయనతో మరి మా అక్క వాళ్ళని ఒక్కళ్ళు ఉండాలి కదమ్మా. నలుగురు పుట్టి నలుగురు లేకుండా పోయినారు. ఎందుకు మాకు ఈ పరిస్థితి వచ్చిందని ఏడుస్తాం. సో మీరేమవుతారండి? నేను అలా శేషయ్య గారి పెద్ద వదిన కొడుకుని. మా కుటుంబంలో ఉన్నతంగా చదివినవారు శేషయ్య గారే. అతను ఎప్పుడు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థితులకు రావాలన్నదే ఆయన ఆశయం. వాళ్ళ పిల్లల్ని కూడా ఎక్కువ చదివించి ఒక ఐఏఎస్ ఐపీఎస్లో చేయాలని ఆయన భావన. ఆ బాబు కూడా బాగా చదివేవాడు. అతని మీద చాలా కళలు పెట్టుకున్నాడు. కానీ అకస్మాత్తుగా అతను తన కొడుకు చనిపోతాకనే ఆ బాధ తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళిపోయినాడు. అతనికి అప్పుడు మీ చాలా అండగా ఉండి, సర్లే బుద్ధి ఉంది, ఆమె కూడా మంచి చదివి ఒక పేరు తీసుకొస్తుందని చెప్తే ఆయన కొద్దిగా రికవర్ అయ్యి ఊళ్ళో ఇల్లు ఉండాలని కొద్దిగా అప్పు తెచ్చుకొని మరి ఇల్లు కట్టుకున్నాడు. కనీసం ఆ ఇల్లు కట్టుకొని కూడా అందులో ఉండని పరిస్థితి అయిపోయింది. ఆ అప్పులు తీర్చాలనే బాధతోటి హైదరాబాద్ వలస వెళ్ళి అక్కడ ఆయన ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఆ కుటుంబాన్ని ఆ అప్పులు తీసుకునే ప్రయత్నం చేసే మూమెంట్లో అతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావటం వల్ల అకస్మాత్తుగా చనిపోయినాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు అండ లేకుండా పోయినారు. అతను ప్రతి ఒక్కరికి సాయం చేసే మనస్తత్వం. ఎవరికి సాయం చేయాలన్నా ఇప్పుడు అతను హైదరాబాద్ పోయినాక ఎవరు వెళ్ళినా కూడా అతనికి ఫోన్ చేసేవారు. కానీ వారి ప్రతి ఒక్కరికి అతను పోయి ఆయనకి తోచినంత సాయం చేసి అందరికీ సహాయపడేవాడు. కానీ ఇప్పుడు ఆ పాపకి చదువుకోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఆ కుటుంబానికి కూడా పోషించే శక్తి లేదు. కనుక వృద్ధారగాల దాతలు ఎవరన్నా ఉంటే ఆ పాపని చదువు బాధ్యత తీసుకొని చదివిస్తే ఆమె కూడా వాళ్ళ పేరు నిలబెట్టిద్ది, వాళ్ళ కుటుంబానికి కూడా ఒక ఆదాయం ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మా చిన్నత్త భర్త, నేను అల్లుడినైతా. వాస్తవానికి నాకు మ్యారేజ్ అయ్యి 13 సంవత్సరాలు. కానీ ఈ 13 సంవత్సరాలతో ఆయనతో ఉన్న అనుబంధం, ఈ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఎందుకంటే మా మామ నేను చూసిన, మా మామ తర్వాత మా చిన్న మామను కూడా దగ్గరుండి చూసిన. వాస్తవానికి ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కానీ, ఏమన్నా కపురు వేసినా కానీ, ఎంత దూరాన్ని ఉన్నా కానీ 100% ప్రతి అకేషన్కి అటెండ్ అయ్యేవాడు.
ఆయనలో ఉన్న గుణాన్ని నేను దగ్గరుండి చూసింది ఏంటంటే ఎవరిని నొప్పించకపోయేది. అల్లుడినైనా, కొడుకునైనా, బిడ్డనైనా, ఎవరినైనా, చిన్నవాళ్ళనైనా, పెద్దవాళ్ళనైనా కానీ ఎవరిని నొప్పించడు. ఆయనలో ఉన్న బాధను కూడా బయటికి ఎవరికి తెలియజేయకపోయేది. ఏ రోజు కూడా కష్టపడాలి, అంతో ఎంతో పిల్లగాళ్ళని పెద్ద చేయాలి, ప్రయోజకులను చేయాలి, మీరు కూడా మంచిగా ఉండాలి అల్లుడు అని ఎన్నోసార్లు చెప్పేది. దాంతోపాటు నాకేంటంటే మా మిసెస్ ఫస్ట్ పీజీ చేసేటప్పుడు హైదరాబాద్ వెళ్ళిన కొత్తలో నాతో అంటూ ఉండేది, నాకు హైదరాబాద్ తెలియకపోతే మా బాబాయ్ నాకు మొత్తం కూడా దగ్గరుండి ప్రతి ఏరియాని చూపెట్టి నన్ను పీజీ కానీ బీఈడీ కానీ చేసేటప్పుడు హాస్టల్కి తీసుకుపోవటం కానీ తీసుకురావటం కానీ నాకు మా బాబాయే నాకు దగ్గరుండి చేసిండని నిన్న నేను అంత్యక్రియలు అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు నాతో డిస్కషన్ చేసింది. అంత గొప్ప మనసున్న వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకర విషయం. అందులో ఒకటి ఏంటంటే ఇక్కడ బాబు చనిపోయిన తర్వాత కుటుంబం చిన్నాభిన్నమైంది. ఆ టైంలో కూడా ఆయన బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. ఆ టైంలో ఉన్న వాళ్ళ పెదనాన్న కొడుకులైతేమి వాళ్ళందరూ ఆయన్ని బాగా ప్రోత్సహించి ఎడ్యుకేట్ చేసి, పాప ఉంది నువ్వు ఇట్టయితేట ఇల్లు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎడ్యుకేట్ చేయడం వల్ల అటు ఇటు ఎడ్యుకేట్ అయ్యి అంతో ఎంతో ఊళ్ళో ఇల్లు ఉండాలి అని చెప్పేసి ఇల్లు అప్పు చేసి ఫైనాన్స్ తీసుకొచ్చి ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ ఇల్లు కట్టుకొని కనీసానికి 10 రోజులు కూడా ఇంట్లో ఉన్న దాఖలాలు, అప్పు తీర్చాలి, నా పిల్లని చదివియాలి, నా పిల్లని మంచి డాక్టర్ని చేయాలి ఎప్పుడు అనేది నేను కంపల్సరీ భావన డాక్టర్ని చేస్తా అల్లుడు అనేది ఆయన కోరిక నెరవేరక ముందే ఆయన ఇక్కడి నుంచి దూరం కావడం అనేది చాలా బాధాకర విషయం. చూసాం కదా శాషయ్య గారి హృదయ విదారకమైన యథార్థ గాథ. ఇక్కడ ఉన్న స్నేహితులు కానివ్వచ్చు, వాళ్ళ బంధువులు కానివ్వచ్చు, తను ఉన్నప్పుడు మాకే ఎంతో సహాయం పడేవాడు అని చెప్తున్నారు. తనకు ఉన్నంతలో ఎంతో సహాయం చేసే మెంటాలిటీ అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు తను చనిపోయిన సిచ్యువేషన్లో తన చేతిలో రూపాయి లేదు. అంతేకాకుండా తన హెల్త్కి ఇప్పుడు జరిగే కార్యక్రమాలకు, చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు కూడా బంధుమిత్రులు అందరూ తల ఒక హస్తం అందించి డబ్బులు చందాలు వేసుకొని తన అంత్యక్రియలు జరిపారు, తన కార్యక్రమాలు జరుపుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదల్లా వాళ్ళకి ఇద్దరే మహిళలు మిగిలారు. ఆ మహిళల్లో ఒక ఆమె చదువుకునే పాప, వాళ్ళ వైఫ్ విషయానికి వచ్చారు తనకి ఏం తెలియదు అని చెప్తున్నారు. సో ఇలాంటి గాథలు మనం చూస్తూ ఉంటే నిజంగా ఎంతో నాకే కంటతడి పెట్టించింది. సో చదువులు అంటే చదువుకునే పిల్లలు ఉన్నారు, చాలా మందికి సహాయపడుతూ ఉన్నారు. సో ఎవరైతే మనసు టీవీ చూస్తూ ఉన్నారో, ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న కుటుంబానికి వారు కూడా ఒక హస్తాన్ని అందించి తన చదువుకయ్యే ఖర్చుకు సహాయపడాలని కోరుకుంటున్నారు.